చేసి కస్టమర్‌కి బాడీకి తగ్గట్టుగా ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా రావాలంటే మెజర్‌మెంట్స్ ఇట్లా తీసుకొని దాన్ని క్యాలిక్యులేట్ చేసి డివైడ్ చేసి ఇప్పుడు హ్యాండ్ ఆల్రెడీ వేసింది. ఓన్లీ సైడ్ జాయింటే చేసినాం కాబట్టి ₹60 తీసుకుంటాం. ఒకవేళ హ్యాండ్స్‌లో కూడా ఏదన్నా అడ్జస్ట్‌మెంట్ చేయాలి. తర్వాత ఇందాక చెప్పినా కదా! ఈ లెంత్ ఇంత జానెడ్ ఎక్కువ ఉంది. లెంత్ కూడా కట్ చేసి మళ్ళీ వేయాలి అంటే ఒరిజినల్ డ్రెస్ దానిపైన మెజర్‌మెంట్ డ్రెస్ పెట్టి సైడ్స్ మొత్తం కూడా గీతలు గీసుకొని దాని ప్రకారంగా కుట్లు వేస్తారండి. ఈ చంక దగ్గర గాని, తర్వాత ఈ చెస్ట్ దగ్గర గాని చాలా పట్టేసినట్టుగా అయితది ఆ విధంగా చేస్తే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియోలో డ్రెస్‌కి ఆల్టరేషన్ పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తానండి. అయితే చాలామంది ఏందంటే ఒక ₹20 లేదంటే ₹30 అట్లా తీసి ఆల్టరేషన్ చేస్తారు. వాళ్ళు ఏ విధంగా చేస్తారంటే ఒరిజినల్ క్లాత్ అంటే ఒరిజినల్ డ్రెస్ దానిపైన మెజర్‌మెంట్ డ్రెస్ పెట్టి సైడ్స్ మొత్తం కూడా గీతలు గీసుకొని దాని ప్రకారంగా కుట్లు వేస్తారండి. ఈ చంక దగ్గర గాని, తర్వాత ఈ చెస్ట్ దగ్గర గాని చాలా పట్టేసినట్టుగా అయితది ఆ విధంగా చేస్తే. ఇట్లా చేయడం అనేది రాంగ్ మెథడ్. కరెక్ట్ మెథడ్‌లో నేను చూపిస్తాను ఇప్పుడు. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఈ డ్రెస్‌ని పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఈ కొలతకిచ్చిన ఈ డ్రెస్‌లో నుంచి ఒక 4 లేదంటే 5 మెజర్‌మెంట్స్ మనం తీసి ఒక పేపర్ పైన రాసి పెట్టుకోవాలి. అదేంటని నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు కరెక్ట్‌గా ఈ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని టేప్ ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టినప్పుడు మనకిదొచ్చేసి చంక జాయింట్ ఉంది గదండీ! ఈ జాయింట్‌కి ఎగ్జాక్ట్‌గా ఎంత దూరంలో మెజర్‌మెంట్ ఉంది అనేది చూసుకోవాలి. ఇదిగో మనకి ఇక్కడ నుంచి చూసుకున్నప్పుడు 8.5 ఇంచులుంది. అంటే ఇదేంది మనకు చెస్ట్. ఇట్లా రాసుకోవాలి. చెస్ట్ 8.5 దగ్గర మెజర్‌మెంట్ ఎంత ఉంది అనేది మళ్ళీ తర్వాత తీసుకుంటాం. ఫస్ట్ ఇట్లా రాసుకోవాలి. తర్వాత మనకు ఈ రౌండ్ షేప్‌లో మధ్యలో అంటే ఇప్పుడు ఈ కర్వ్ తిరిగే మధ్యలో ఎంత మెజర్‌మెంట్ ఉంది అనేది చూసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి 14.5 ఉంది. దీన్ని మనం వేస్ట్ 14.5 దగ్గర మనం మెజర్‌మెంట్ తీసుకోవాలి అని రాసుకుంటాం. ఇంకా హిప్ వరకు వచ్చేసరికి ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్‌గా హిప్ దగ్గర చూసుకోవాలి. మనకి హిప్ అంటే కట్స్ ఉంటాయి గదా! ఈ కట్స్ లెవెల్‌లో చూసుకోవాలి మనకి ఎక్కడొచ్చింది అని. 21 ఇంచ్ వచ్చింది. ఇది మనం హిప్ అని రాసుకుంటాం. హిప్ వచ్చేసి 21 ఇంచ్ దగ్గర మనం మెజర్‌మెంట్ రాసుకుంటాం. ఇప్పుడు తర్వాత చంక రౌండ్ కూడా ఒకసారి వీళ్ళు చెక్ చేసుకోవాలి. అయితే చంక రౌండ్ చెక్ చేసేటప్పుడు ఈ డ్రెస్‌లో నుంచి ఇట్లా కరెక్ట్‌గా ఈ చంక భాగాన్ని మరీ స్ట్రెయిట్‌గా ఉంచొద్దు. అట్లా అని చెప్పి రౌండ్‌గా ఉంచొద్దు. ఇట్లా నార్మల్‌గా ఉంచేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ జాయింట్ వరకి చూసుకోవాలి. ఇదిగోండి కరెక్ట్‌గా మనకిది కుట్లు ఇట్లా వేస్తారు గదా! ఇది లోపలికి ముడుచుకుపోయినట్టు ఉంటది. దీన్ని ఓపెన్ చేయండి కొంచెం. చాలామంది రివర్స్ తీసి కూడా చూస్తారు మెజర్‌మెంట్. ఇట్లా కూడా చూసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ నుంచి చూసుకొని మనం ఇట్లా పెట్టుకోవాలన్నమాట కరెక్ట్‌గా. సో, ఎక్కువ లాగొద్దు దీన్ని. జస్ట్ స్టిఫ్‌గా వచ్చేలాగా పట్టుకోవాలి. మనకు 8.5 ఆర్మ్ రౌండ్ ఉంది. అంటే ఆర్మ్ రౌండ్ 8.5 సగం భాగం అన్నమాట. మనం సగం భాగం కిందనే పెట్టేసుకుందాం. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8.5 ఇదొకటి రాసుకుందాం. ఇప్పుడు ఈ 3 మెజర్‌మెంట్స్ దీనిపైన తీసుకోవాలి. సో, మనకిప్పుడు ఈ పైనుంచి ఎంత 8.5 ఇంచుల వరకు వచ్చింది గదా! చంక కింద నుంచి. అయితే ఈ మెజర్‌మెంట్ అనేది ఇదిగోండి ఇట్లా. ఈ క్లాత్‌ని మరీ ఎక్కువ లాగొద్దు. అట్లా అని చెప్పి ముడతల కింద ఉంచకుండా ఇట్లా పెట్టేసుకొని, ఈ చంక కింద నుంచి ఈ చంక కింద వరకు మెజర్‌మెంట్ ఎంత ఉంది చూసుకోవాలి. మనకి సగ భాగం వచ్చేసి 19.5 ఉంది. అదే 19.5 రాసేసుకోండి. మన సైడ్ జాయింట్ కూడా సగం భాగం కిందనే పెట్టేసుకొని మార్కింగ్ చేసుకుంటాం కాబట్టి. తర్వాత మనకి వేస్ట్ లూజ్ ఎక్కడి వరకు వచ్చింది? ఇక్కడ 14.5 ఇంచ్ వరకు వచ్చింది కదా! ఈ 14.5 ఇంచ్ దగ్గర కూడా ఇదిగోండి ఇట్లా కుట్లు ఏవైతే ఉంటాయో కుట్ల వరకు ఇట్లా ఓపెన్ చేసుకొని, ఇది మామూలుగా లాగొద్దు అట్లాగని చెప్పి ముడతలాగా ఉంచొద్దు. ఇట్లా నీట్‌గా వచ్చేలాగా పెట్టి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్‌మెంట్ ఎంత ఉంది చూసుకోవాలి. మనకెంతుంది? 17.5 ఉంది. సో, వేస్ట్ లూజు 17.5 ఇది రెండో భాగం. మనకు రెండో భాగం కిందనే మనం చేస్తామనమాట. బాడీ మెజర్‌మెంట్ తీసుకుంటేనేమో వేరేలాగా తీస్తాం. మనకు ఒక డ్రెస్ అనేది కొలతకి ఇచ్చినప్పుడు దీని ప్రకారంగా మనం ఇట్లా చేస్తాం. ఇంకా హిప్ వరకు వచ్చేసరికి కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా చూసుకోవాలి. ఇది కూడా అంతే. మనకిట్లా ముడతల్లాగా అట్లా ఉంచకుండా నీట్‌గా వచ్చేలాగా సాఫ్ట్‌గా వచ్చేలాగా పెట్టేసుకొని, ఇప్పుడు ఈ కట్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకుంటాం. ఇదిగోండి మనకి చివరి వరకు వచ్చేసి 21.5, 22 ఆ టైప్‌లో ఉంది. ఇదైతే ఫస్ట్ రాసుకుందాం మనం. 21.5 వచ్చింది. సో, ఇప్పుడు ఓన్లీ గీ మెజర్‌మెంట్సే. తర్వాత హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్ కూడా తీసుకుంటాం. ఇవి వచ్చి ఎక్స్‌ట్రా అన్నమాట. ఇంకా మనకు కొంతమంది ఏం చేస్తారంటే కొత్తగా కుట్టిన డ్రెస్‌కి లెంత్ చాలా ఎక్కువ ఉంటది. తగ్గించమంటారు. కొంతమంది షార్ట్ హ్యాండ్ పెట్టమంటారు. అది మాత్రం ఆప్షనల్ మెజర్‌మెంట్స్. కానీ మనం ఈ మెజర్‌మెంట్స్ కూడా ఒకసారి తీసేసుకుంటాం. ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి ఎంతుంది? 16 ఇంచులు ఉంది. ఇదిగోండి హ్యాండ్ లెంత్ 16 ఇంచులు. హ్యాండ్ లెంత్. తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసుకుంటాం. ఈ లూజ్ కూడా కరెక్ట్ ఇదిగోండి. ఈ విధంగా ఈ లూజ్ భాగాన్ని కరెక్ట్ ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా తీసేసుకుంటాం. ఇది.
మనకి సగభాగం కింద 5.5 ఇంచులు వచ్చింది. అదే మెజర్మెంట్ మనం మార్కింగ్ చేసుకుంటాం. హ్యాండ్ లూజు ఎంత మనకు 5.5 ఇట్లా. సో ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా, ఈ మెజర్మెంట్స్ బేస్ చేసుకొని మన కొత్త డ్రెస్ ఉంది కదా, ఆ డ్రెస్కి మనం మార్కింగ్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు ఈ డ్రెస్ వచ్చేసి మనకు పై వైపున అంటే ఒరిజినల్ పైన వచ్చేలాగా మెజర్మెంట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ డ్రెస్ ఏదైతే ఉందో దీన్ని రివర్స్ తీసి మనం మెజర్మెంట్ మార్కింగ్ చేసుకుంటాం దీనిపైన. అయితే ఇక్కడ ఇంకొక అడ్జస్ట్మెంట్ కూడా చెప్పడం మర్చిపోయిందండి. అయితే మనకి నార్మల్గా డ్రెస్ వచ్చి చూడండి, నార్మల్గా మనకి ఎంత ఉంది, ఇక్కడ వరకు ఉంది. వీళ్ళ మెజర్మెంట్ ఇచ్చిన డ్రెస్ ఇక్కడ వరకు ఉంది. ఇంకా ఒరిజినల్ కొత్త డ్రెస్ వచ్చి మనకు లెంత్ ఎక్కువ ఉంది కదా, ఇది కస్టమర్ని అడగాలి. ఈ ఒకసారి చెక్ చేసి లెంత్ ఎక్కువ ఉంది కదా, ఇది కట్ చేయాలన్నా ఉండనా అని చెప్పి అడగాలండి. అది మాత్రం మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి వచ్చి ఈ లెంత్ ఏం కట్ చేయొద్దన్నారు, ఇది ఇట్లానే ఉంచి ఓన్లీ సైడ్స్ మాత్రమే చేయమన్నారు. సో ఇప్పుడు ఈ డ్రెస్ని పక్కన పెట్టి దీంట్లో మనం మళ్ళీ మార్కింగ్ చేసుకుంటాం. అయితే ఇందాక చెప్పినట్టుగా టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఈ పేపర్ పైన రాసుకున్నట్టుగా చెస్ట్ మెజర్మెంట్ ఎంతొచ్చి ఎక్కడొచ్చింది, 8.5 ఇంచుల దగ్గర వచ్చింది కదా, ఈ 8.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకు వేస్ట్ లూజ్ వచ్చి 14.5 ఉంది కదా, 14.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. హిప్ లూజ్ వచ్చేసి 21 ఇంచు కదా, 21 ఇంచు దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనకి ఆమ్ రౌండ్ వచ్చేసి 8.5 ఉంది కదా, ఫస్ట్ ఆమ్ రౌండ్ మార్కింగ్ చేసుకుందాం. అయితే ఇక్కడ కూడా అంతే, దీన్ని ఇట్లా స్ట్రైట్గా పెట్టొద్దు, కొంచెం మరీ రౌండ్ షేప్ లేకుండా కొంచెం ఇట్లా స్ట్రైట్గా వచ్చేలా పెట్టాలి. మరీ నిటారుగా పెడితే మెజర్మెంట్ చేంజ్ వస్తుంది. ఇప్పుడు ఈ పైనుంచి పెట్టేసుకొని మనకు ఇది ఎంత వచ్చింది, ఆమ్ రౌండ్ వచ్చేసి 8.5 ఇంచులు వచ్చింది కదా, ఈ చంక రౌండ్ కూడా 8.5 ఎక్కడ వరకు వచ్చిందో ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా. తర్వాత మనకి అటువైపున కూడా అంతే, నేను అటువైపున కూడా సేమ్ మార్కింగ్ చేస్తాను, మీకు చూపిస్తున్నాను. 8.5 వచ్చేసి ఇట్లా పెట్టేసుకుంటాం. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు 19.5 ఇంచులు ఉంది కదా, ఇప్పుడు కరెక్ట్గా ఈ మెజర్మెంట్కి చివరి నుంచి ఇదిగో జాయింట్ నుంచి పెట్టేసుకోండి ఇక్కడ వరకు. మనకి ఇట్లా పెట్టుకున్నప్పుడు ఇది ఎంత ఉంది, 20.5 వచ్చింది చూడండి, మనకు 20.5 మెజర్మెంట్ వచ్చింది, కానీ 19.5 ఉంది, 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఈ కుట్టు ఏదైతే ఉందో ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ వచ్చేలాగా ఇటువైపున మనం మార్కింగ్ చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా టేప్ పెట్టేసుకొని 1/2 ఇంచ్ వచ్చేలాగా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటాం, ఇక్కడ నుంచి కుట్టు వేసుకుంటాం. వేస్ట్ లూజ్ వచ్చేసి 17.5 ఉంది కదా, సో వేస్ట్ లూజ్ వచ్చేసి ఇదిగోండి ఈ జాయింట్ కుట్టు నుంచి చూసుకోవాలి, మనకి ఎంత ఉంది, దాదాపు 19.5 19.30 ఉంది. సో మనకి 17.5 అంటే మనకి 2 ఇంచులు ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు ఇది 2 ఇంచులను మనం మార్కింగ్ చేసుకుంటాం. సో 2 ఇంచులు ఇట్లా మార్కింగ్ చేస్తాం, ఈ జాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా ఇటువైపున మార్కింగ్ చేసుకుంటాం. అదేవిధంగా ఈ జాయింట్ నుంచి 1 ఇంచ్ వచ్చేలా ఇటువైపున మార్కింగ్ చేసుకుంటాం. ఇంకా మనకు కొలతకి ఇచ్చిన డ్రెస్ వచ్చేసి ఆల్రెడీ వాడిన డ్రెస్, అది బాగా షింక్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనం కొత్త డ్రెస్, సో ఇది కూడా వీళ్ళు ఏంటంటే ఒక 4-5 సార్లు వేసుకున్న తర్వాత కొంచెం షింక్ అవుతుంది కాబట్టి మన మెజర్మెంట్ అనేది లైట్ ఒక పాయింట్ మెజర్మెంట్ లూజే పెట్టి ఇవ్వాలి. వీళ్ళు వాచ్ చేసేసరికి ఏమవుతుంది అంటే అది షింక్ అయ్యి మనకు కరెక్ట్ మెజర్మెంట్కి వస్తుంది. జస్ట్ 2 వైపులో ఒక్క పాయింట్ మాత్రమే కొంచెం లూజ్ పెట్టండి. తర్వాత వచ్చేసి హిప్ లూజ్ 21 ఇంచ్ దగ్గర 21.5 ఉంది. అయితే ఇక్కడ చూడండి, హిప్ దగ్గర మీకు ఒకటి అడ్జస్ట్మెంట్ అనేది చెప్పాలి. ఇక్కడ మనకి హిప్ మెజర్మెంట్ వచ్చేసి యాక్చువల్గా ఇక్కడ వచ్చింది, మన ఏది కొలత దాంట్లో నుంచి తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చింది కదా, ఈ ప్రకారంగా తీసుకున్నప్పుడు ఇదిగోండి మనకి ఇక్కడ వరకు వస్తుంది. సో దాదాపు ఎంత ఉంది, 1.5 ఇంచు వరకు మనకి ఇక్కడ కిందికి ఉంది. ఇది కూడా మనం ఏం చేయాలంటే 1.5 1 ఇంచు ఇట్లా ఉంటే పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ఇది కూడా వాళ్ళకి చెప్పాలి కస్టమర్కి, వాళ్ళు ఓకే అంటే పెట్టొచ్చు. ఒకవేళ 3 ఇంచుల డిఫరెంట్ అంటే కట్స్ ఇక్కడ వరకు ఉన్నాయనుకోండి, ఒక బెస్తడంత దూరంలో అట్లా కట్స్ ఉంటే మాత్రం మీరు ఈ కట్స్ మొత్తం కూడా విప్పదీసి మళ్ళీ ఈ కట్స్ పైకి ఓపెన్ చేసి పెట్టేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇట్లా మనకు కట్స్ కనుక విప్పి మళ్ళీ పెట్టాలి అంటే ఎక్స్ట్రా ఛార్జ్ మాత్రం తీసుకుంటాం. ఉన్న దాంట్లో సైడ్ జాయిన్ చేయాలంటే మాత్రం ఇదిగోండి ఇలా, సో ఇదిగోండి ఇక్కడ వరకు పెట్టుకుంటాం. లేదు అంటే ఈ కుట్లు అనేది విప్పదీసి కట్స్ని ఇంకా కొంచెం పై వరకు వచ్చేలాగా అటాచ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ హిప్ దగ్గర ఎంత వచ్చింది, 21.5 ఇంచ్ వచ్చింది కదా. సో మనకి ఇప్పుడు ఈ హిప్ దగ్గర కరెక్ట్ ఇదిగోండి ఇలా పెట్టేసుకోండి, మార్కింగ్ వచ్చిన దగ్గర 21.5కి వీళ్ళ ఈ డ్రెస్ 21.5కి కరెక్ట్గా ఉంది. ఇప్పుడు దీంట్లో ఈ హిప్ది మార్చాల్సిన పని లేదు. చెస్ట్, ఆమ్ రౌండ్, నడుము లూజ్ ఈ 3 మార్చేస్తాం. తర్వాత లెంత్ కూడా చెప్పినాను కదా, మనకి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇంత మెజర్మెంట్ అనేది ఎక్స్ట్రా ఉంది, ఇది మాత్రం కస్టమర్ని అడిగి అది మనం చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు హ్యాండ్స్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకుందాం. ఇదిగోండి హ్యాండ్ ఇట్లా నీట్గా సర్దుకొని హ్యాండ్ లెంత్ వచ్చేసి 16 ఇంచులు ఇదిగోండి ఇక్కడ నుంచి పెట్టేసుకొని చూసుకోవాలి. ఇది 16.5 ఉంది, 16.5 వరకే హ్యాండ్ లెంత్ ఉంది. సో 1/2 ఇంచులో పెద్ద ఫరక్ ఏం లేదు, ఇట్లానే ఉంచేస్తాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ మీద 5.5 ఉంది కదా,
ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇట్లా పెట్టేసుకొని 5.5 ఇంచులకి ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేస్తాం. మనకు హాఫ్ ఇంచ్ ఇక్కడ తగ్గుతుంది. ఇదిగోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గుతుంది. ఇప్పుడు మనం మార్కింగ్ ఎట్లా చేసుకుంటాం అనేది డైరెక్ట్ ఇక్కడ చూపిస్తా. నేను మిషన్ పైన ఒక కుట్టుతో వేసేస్తాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ ఉంది. ఈ జాయింట్ దగ్గర వచ్చేసి మనకి ఇక్కడ 3/4 ఇంచులు అంటే 1 ఇంచ్ వరకు ఉంది కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదిగోండి ఇట్లా మార్కింగ్ చేసుకుంటూ ఈ హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇదేంటంటే నేను మిషన్ పైన డైరెక్ట్ వేస్తానండి. మీకు ఏంటంటే పర్ఫెక్ట్గా చూపించాలి కాబట్టి మార్కింగ్ చేస్తున్నా. ఇది హ్యాండ్. ఇప్పుడు దీనిపైన కుట్టు వేస్తాం. 1/4 ఇంచుతో ఇంకొక టైట్ కుట్టు వేస్తాం. ఇది మరీ 1 ఇంచే ఉంది కాబట్టి పర్లేదు. బాగా ఎక్స్ట్రా ఉంటే మాత్రం ఒక 1.5 ఇంచ్ మాత్రమే ఉంచి ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేయాలి. తర్వాత ఇప్పుడు చెస్ట్ దగ్గర నుంచి హిప్ వరకు మెజర్మెంట్ ఉంది కదా. ఈ మెజర్మెంట్ మనం ఎట్లా మార్కింగ్ చేస్తామంటే కొద్ది అంత ఇట్లా కర్వ్ తిప్పినట్టుగా ఇదిగోండి ఇట్లా మార్కింగ్ అనేది చేస్తాం. ఎందుకంటే ఇలా మనకు మిడిల్ చెస్ట్ కూడా దీంట్లో కవర్ అవుతుంది. మనం ఇప్పుడు తీసుకున్నది వచ్చి అప్పర్ చెస్ట్. ఈ మిడిల్ చెస్ట్ ఏదైతే ఉందో మిడిల్ చెస్ట్ కూడా కవర్ అవుతుంది కాబట్టి కొంచెం ఇట్లా రౌండ్ తిప్పినట్టుగా వేస్తాం. అది తీయనట్టుగా వేయాలి అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి హిప్ వరకు ఇదిగోండి మనకి హిప్ వచ్చేసి ఇదే మెజర్మెంట్కి సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో నుంచి ఈ హిప్ మెజర్మెంట్ ఇదిగోండి ఇట్లా లోపలికి రౌండ్ షేప్ తీస్తాం. ఇట్లా ఇది వచ్చేసి ఇదిగోండి ఇట్లా తీస్తాం. ఇప్పుడు ఒక వైపున మార్కింగ్ చేసినాం కదా, ఇదే విధంగా ఇటువైపున కూడా ఈజీగా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. సో చాలా మంది ఏంటంటే ఈ డ్రెస్ విషయంలో చాలా మిస్టేక్ చేస్తారండి. అది ఎట్లా అంటే అమౌంట్ తక్కువనే ఇస్తారు కదా, ఇంత రిస్క్ తీసుకోవడం ఎందుకు అని కొంతమంది 20-30 రూపాయలు తీసుకునే వాళ్ళు అట్లా వేస్తారు. డ్రెస్ పైన డ్రెస్సును పడిచి గీతలు గీసి కుట్టేస్తారు. ఇది కరెక్ట్ మెథడ్ అనమాట. మనం అమౌంట్ ఎక్కువ తీసుకోవాలి కానీ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా రెడీ చేసి ఇవ్వాలి. ఇప్పుడు దీన్ని మిషన్ పైన కుట్లు వేసేది. ఇదిగోండి ఇప్పుడు నేను కింద నుంచి వేస్తున్నా. కింద నుంచి వేసిన పైనుంచి వేసిన కుట్టు వేసే విధానం చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇది ఇట్లా ఉంది కదా, ఒకేసారి ఇట్లా మూల తిప్పినట్టుగా తీయొద్దు. దీన్ని చూపిస్తాను చూడండి. కొంచెం ఇప్పుడు మనకు కుట్టు ఏదైతే ఒరిజినల్ ఉందో అక్కడికంటే ఒక కొద్దిగంత కింద నుంచి స్టార్ట్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి దీన్ని ఏం చేయాలంటే ఒకేసారి మలపకుండా గోల్ తిప్పినట్టు చూడండి ఇట్లా వేసుకుంటూ ఇట్లా దీని లోపల కలపాలి. ఒకేసారి మూల తిప్పినట్టుగా పెట్టకుండా ఇట్లా తిప్పాలి. ఇట్లా చూడండి ఇక్కడ కూడా లోపల తిరుగుతుంది చూస్తున్నారు కదా. మనకి మిడిల్ చెస్ట్ కూడా దీంట్లో కవర్ అవుతుంది అనమాట. చాలా మందికి ఏంటంటే ఇది మొత్తం డ్రెస్ అంతా కుట్టినాక ఈ షోల్డర్ జాయింట్ ముందుకు రావడం వెనకాలకి రావడం అట్లా ఉంటుంది. అది మిడిల్ చెస్ట్ దగ్గరనే మనం చేసే మిస్టేక్. అది కొంచెం రౌండ్ తిప్పినట్టుగా వేయాలి. ఇలా ఇక్కడ వరకు రబ్ చేసుకొని ఇప్పుడు రెండో కుట్టు వేస్తాం. ఖచ్చితంగా 2 కుట్లు వేయాలి. ఎక్స్ట్రా పీస్ కట్ చేసి ఓవర్లాక్ చేయాలి. అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ నుంచే మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడ నుంచే మళ్ళీ కుట్టు వేయండి. కొంచెం దూరం వేసి ఇప్పుడు ఇక్కడ నుంచి 1/4 ఇంచు పక్కకు డివైడ్ అయిపోవాలి. ఇట్లా ఇలా 1/4 ఇంచు పక్కకు డివైడ్ అయిపోవాలన్నమాట కరెక్ట్గా. స్టార్టింగ్ మాత్రం సేమ్ అదే కుట్టు పై నుంచి రావాలి. ఇలా మనకి మ్యాక్సిమం 2 చాలు. ఒకవేళ కావాలంటే 3 కుట్లు వేయండి, కానీ 3 అయితే అవసరం లేదు, 2 ఎనఫ్. ఇదిగోండి ఇలా ఇక్కడ వరకు మనం కుట్టు అనేది వేసేస్తాం. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో ఈ పీస్ని కట్ చేయాలి. అంజాదాగా చూపిస్తా. ఇప్పుడు హ్యాండ్ దగ్గర నుంచి చంక వరకు ఖర్చు బాగానే ఉంది. ఇక్కడ చెస్ట్ దగ్గర కూడా హిప్ దగ్గర ఖచ్చితంగా చూసుకోవాలి. మనకి ఇట్లా ఉంచొద్దు, ఖచ్చితంగా దీన్ని రౌండ్ తిప్పాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదిగోండి ఇట్లా ఇలా ఈ పీస్ వరకు ఇలా కట్ చేసి దీనికి మనం ఓవర్లాక్ అనేది చేయాలి. నేను ఇప్పుడు కట్ చేస్తాను చూడండి. ఇది కనుక కట్ చేయకుండా డ్రెస్ అట్లానే ఇచ్చేసారు అనుకోండి కస్టమర్కి, వాళ్ళకి ఇంత చేసినా కూడా మీకు ఫిట్టింగ్ అనేది రాదు. ఇంకా ఏమవుతుందంటే ఇక్కడ పట్టేసినట్టు అయిపోయి ఇంత మూటలాగా రెడీ అవుతుంది సైడ్స్కి మొత్తం కూడా. ఈ పీస్ కట్ చేయండి. మీకు కావాలంటే ఓవర్లాక్ చేయండి, లేదు అంటే ఒక కుట్టు వేసేయండి సరిపోతుంది. ఇట్లా కొంచెం లాగినట్టుగా పెట్టి కుట్టు వేయండి. ఇట్లా ఎడ్జ్ పై నుంచి వేసినా పర్లేదు. ఇట్లా కొంచెం స్ట్రైట్గా లాగండి. దీన్ని ఇట్లా స్ట్రైట్గా పెట్టి కుట్టు వేయండి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వేసుకున్నప్పుడు ఈ సైడ్స్న ముడతల్లాగా అట్లా పట్టేసినట్టు లేకుండా డ్రెస్ అనేది ఫ్రీగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇటువైపున కూడా చేద్దాం. ఇక్కడ నేను హ్యాండ్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇంకా మనకి డ్రెస్ ఆల్టరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని రివర్స్ తీసి మనం కొలతకి ఇచ్చిన దానికి ఈ దానికి మెజర్మెంట్స్ మ్యాచ్ అయినాయా లేదా ఒకసారి చెక్ చేద్దాం. అయితే ఇప్పుడు చెక్ చేయడం కూడా మన పాత డ్రెస్ దీనిపైన పెట్టి చెక్ చేయొద్దు. మనం మెజర్మెంట్ పేపర్ పైన రాసుకున్నాం కదా, దాంతో చెక్ చేసుకోవాలి. అయితే మనకి ఆమ్ రౌండ్ వచ్చేసి సగభాగం 8.5 వచ్చింది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర నుంచి చూసుకోవాలి. ఇదిగోండి 8.5 అన్నప్పుడు మనకి 8.5 చంక రౌండ్ వచ్చింది. చెస్ట్ ఎంత వచ్చింది మనకు, రెండో భాగం 19.5 వచ్చింది.
ఈ చంక కింద ఉంది కదా, ఈ చంక కింద నుంచి ఈ చంక కింద వరకు చూసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేసుకొని మనకి కరెక్ట్ ఇదిగోండి చివరి వరకు మనకు 19.5 ఇక్కడ ఈక్వల్గా వచ్చేసింది. చెస్ట్ భాగం దగ్గర వేస్ట్ ఎంత వచ్చింది 17.5 మనకు మధ్యలో. ఇదిగోండి ఇక్కడ నుంచి చూసుకున్నప్పుడు వేస్ట్ వచ్చేసి 15.5. ఇదిగోండి 17.5 ఈ వేస్ట్ కరెక్ట్గా సరిపోయింది. హిప్ వచ్చేసి ఎంత తీసుకున్నాం మనం పేపర్ పైన 21.5 వచ్చింది. అయితే హిప్ మనకు ఇక్కడ ఉంది కదా, కానీ మనం 1.5 ఇంచ్ పైన ఇక్కడ వరకే మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా ఇక్కడ వరకు మాత్రమే చెక్ చేసుకుంటాం. 21.5 ఇక్కడ హిప్ లూజ్ వచ్చింది. ఇంకా హ్యాండ్ లెంత్ మాత్రం మనకి ఎట్లాగూ ఒక 1/2 ఇంచ్ దీంట్లో ఎక్కువ ఉంది కాబట్టి లెంత్ని ఏం చేయలేం, మనం 16.5నే ఉంచేసినాం. ఈ లూజ్ వచ్చేసి మనకు డబల్ ఫోల్డింగ్ పైన 5.5 వచ్చింది కదా, ఇదిగోండి కరెక్ట్ 5.5 ఇంచులో ఇక్కడ హ్యాండ్ లూజ్. ఇట్లా మనం మెజర్మెంట్ అనేది చేసుకోవాలి. అయితే ఒకటి చూడండి, చాలామంది ఇందాక మీకు చూపించిన కదా, డ్రెస్ పైన డ్రెస్ పండబెట్టి వేసి కుట్టే అట్లా వేస్తే మాత్రం కరెక్ట్ రాదు. డ్రెస్ ఖచ్చితంగా టైట్ అయిపోతుంది. ఓవరాల్గా చంక దగ్గర చెస్ట్ దగ్గర ఖచ్చితంగా టైట్ అవుతుందండి. అందుకోసం మనం పేపర్ పైన ఫస్ట్ మెజర్మెంట్ మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత ఇట్లా సైడ్ జాయిన్ చేయాలి. చూడండి ఒకసారి చెస్ట్ దగ్గర కానీ హిప్ దగ్గర కానీ అసలు షేప్ అనేది ఇదిగోండి ఇట్లా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనకు షేప్ వచ్చేసి ఇలా కస్టమర్కి నీట్గా వచ్చేస్తుంది అనమాట. మనం దీనికి నార్మల్గా ఎంత తీసుకుంటాం, ఇప్పుడు హ్యాండ్ ఆల్రెడీ వేసింది, ఓన్లీ సైడ్ జాయింట్ చేసినాం కాబట్టి 60 రూపీస్ తీసుకుంటాం. ఒకవేళ హ్యాండ్స్లో కూడా ఏదన్నా అడ్జస్ట్మెంట్ చేయాలి, తర్వాత ఇందాక చెప్పినా కదా ఈ లెంత్ ఇంత జానెడ్ ఎక్కువ ఉంది, లెంత్ కూడా కట్ చేసి మళ్ళీ వేయాలి అంటే 100 రూపీస్ వరకు తీసుకుంటాం. నార్మల్ సైడ్స్కి అయితే ఒక 50 లేదంటే 60 రూపీస్ తీసుకోవచ్చు. సో తీసుకునే ఈ మాత్రం దానికి మనం ఐరన్ చేయాల్సినంత పనేం లేదు. బట్ ఒకవేళ ఐరన్ బాక్స్ హీట్లో ఉంటే కనుక ఇక్కడ సైడ్లో ఐరన్ అయితే చేయండి, లేదంటే అవసరం లేదు. మనకు షేప్ వచ్చేసి కస్టమర్కి బాడీకి తగ్గట్టుగా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే కొలత డ్రెస్లోంచి మెజర్మెంట్స్ ఇట్లా తీసుకొని దాన్ని క్యాల్కులేట్ చేసి డివైడ్ చేసి ఈ కొత్త డ్రెస్కి మీరు ఆల్టరేషన్ అనేది చేసేసుకోండి. ఓకేనా? సో ఈ వీడియోలో చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ మాత్రం మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా చిన్న లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా దీంట్లో టిప్స్ యూజ్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.